నాన్న, కానీ జాగ్రత్త, దీనిలో ఒక గింజ ఉంటుంది, దానిని మింగకు. మింగితే ఏమవుతుందమ్మా? పొరపాటున మింగేస్తే అది మన కడుపులో దూరి ఒక పెద్ద చెట్టు అవుతుంది. మరుసటి రోజు అమ్మ ఏదో పనిలో ఉండి, బాబు అక్కడ ఒక సపోటా పండు పెట్టాను తిన్నా. గింజను కూడా మింగాడు. అప్పుడు అమ్మ మాటలు గుర్తుకొచ్చి ఏమవుతుందో అని భయపడుతూ ఆలోచిస్తూ పడుకున్నాడు. కలలో బాబు, సూరజ్ లే నాన్న, లే. ఏంటి ఇంతసేపు పడుకున్నా? స్కూల్ టైం అవుతుందిలే. అమ్మా అమ్మా చూడు, నా మీద ఎట్లా ఆకులు కొమ్మలు మొలిచాయో. ఏది బాబు, ఎక్కడా? ఏమీ లేదుగా, ఏది చూపించు. ఏం లేదు బాబు. కాదమ్మా, నువ్వు చెప్పావుగా విత్తనం మింగితే చెట్టు అవుతానని. ఇట్లా చెట్టులాగా మారిపోయాను చూడు. లేదు బాబు, అంతా నీ భ్రమ. పద, స్కూల్ టైం అవుతుంది, పద. ఏమీ లేదు.